మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. అదానీ కుంభకోణంపై జేపీసీ వేయాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలి అన్న ప్రధాన డిమాండ్స్ తో దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపునిచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఈడీ ఆఫీస్ ముందు నిరసన తెలుపుతున్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుంచి బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ధర్నాకు దిగారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, కిరణ్ మై మొత్తం మీద నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రం ధర్నా చేపడుతున్నారు. ఏదైతే అదాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ఏ రాష్ట్రాల ప్రతి రాష్ట్రంలో కూడా ధర్నాలు చేస్తున్నారు. అదే తెలంగాణ రాష్ట్రంలో గన్ పార్క్ నుంచి కూడా ధర్నా మొదలైంది. అదాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీని వేయాలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ నేడు దేశవ్యాప్తంగా నిరసన పిలుపునిచ్చిన ఏఐసిసి నాయకులు గన్ పార్క్ నుంచి ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్యకర్తలు అందరూ కలిసి గన్ పార్క్ నుంచి ఈడీ కార్యాలయం వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నేతలు అందరూ కూడా పాల్గొన్నారు. ధర్నాలు పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రధాని మెగా కుంభకోణంపై విచారణ జరపాలని కూడా డిమాండ్ చేస్తారు. మొత్తం మీద ఏదైతే దేశం లోపల దోచుకు తింటున్నా అంటే ప్రతి రాష్ట్రంలో పన్నుల రూపంలో కావచ్చు, ఇవన్నీ కూడా దేశంలో దోచుకు తింటున్నటువంటి నేతలందరినీ కూడా చేయాలని, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు నిల్చున్నారు. ఈ రోజు మాత్రం తెలంగాణలో ముక్కుమడి అందరూ కూడా హైదరాబాద్ లో గన్ పార్క్ నుండి ఈడీ ఆఫీస్ వరకు మాత్రం ధర్నా నిర్వహిస్తున్నారు. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.